అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము. నేను క్రీస్తుని పోలి నడుస్తున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా చదువుకుందాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యాన్ని దీవించి మరి ఆశీర్వాదకరంగా దీవించి నడిపించమని, ముఖ్యంగా ఈ వాక్యం ద్వారా ప్రజలకి ఆత్మీయంగా మేలు పొందులాగా మీ కృపను దయచేయమని, మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిళ్ళకు కావాల్సిన వాక్యాన్ని దయచేసి వాక్యం ద్వారా మేలు జరిగించి ఆత్మీయంగా దీవించమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోనండి. అంటే మాదిరికరమైన జీవితాన్ని పోలి నడుచుకోవాలి అని చెప్తున్నాడు. అందుకనే ఈ ఫిలిప్పీ 3:17లో కూడా అంటున్నారు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోనండి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారి గురి పెట్టి చూడుడి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు తన అనేకమైన సంఘాలను స్థాపించడమే కాకుండా అనేకులకు సువార్త చెప్పాడు, అనేక సంఘాలను స్థాపించాడు, అనేకులని నాయకులుగా తయారు చేశాడు. తిమోతిని, తీతుని, ఇంకా అనేక మందిని నాయకులుగా తయారు చేశాడు. అంతేకాకుండా కొత్త నిబంధనలో 14 ఎపిజిల్స్ రాశాడు. ఇవన్నీ చేసిన పౌలు ఏమంటున్నాడంటే, విశ్వాసులైన యేసు ప్రభుని నమ్ముకున్న విశ్వాసులు నేను ఎలాగైతే క్రీస్తుని పోలి నడుస్తున్నానో మీరు నన్ను పోలి నడుచుకోనండి అని పౌలు ఆదేశిస్తున్నాడు. కాబట్టి ఈ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-21 వచనాలు చూసినట్లయితే పౌలు తన సొంత జీవిత విధానాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. అంటే ఎలాగ ఆయన క్రైస్తవ జీవితాన్ని జీవించాడో అలాంటి జీవితాన్ని మనకు మాదిరిగా చూపిస్తున్నాడు. కాబట్టి ఈ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో మనం 7-21 వచనాల్లో పౌలు యొక్క మాదిరిని చూస్తున్నాము. కాబట్టి నన్ను పోలి నడుచుకోనండి అని చెప్తున్నాడు. కాబట్టి ఆయనని ఎలాగ పోలి నడుచుకోవాలో మనకు మాదిరిని ఇక్కడ చూపిస్తున్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల్లో ఇలాగుంది, అయినను ఏవేవి నాకు లాభకరమైనవో ఏవేవి నాకు లాభకరమై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. మొట్టమొదటి విషయం ఏం చెప్తున్నాడంటే 8వ వచనంలో, నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. అంటే యేసు ప్రభుని వ్యక్తిగతంగా ఎరిగాడు, ఆయన జ్ఞానాన్ని పొందుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను, ఆయన జ్ఞానము అతి శ్రేష్టమైనది అని పౌలు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనము పౌలుని మాదిరిగా తీసుకోవాలనంటే మొట్టమొదటిగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. అంటే యేసు ప్రభుని ఆ డెమస్కస్ రోడ్లో ఎప్పుడైతే ఆయన క్రైస్తవులను ధ్వంసం చేయాలని ఆ ఆజ్ఞలు తీసుకొని ఆ దమస్కస్ రోడ్లో తన అనుచరులతో కలిసి బయలుదేరి యెరూషలేం వైపు వస్తున్నాడో వెంటనే దేవుని దర్శనాన్ని పొందాడు. అంటే గొప్ప వెలుగును చూశాడు, యేసు ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు. కాబట్టి దేవుడు ఆయనతో మాట్లాడాడు. పౌలా పౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని పలికాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో మనం చూస్తాం 3వ వచనంలో. ఆ పౌలుని దేవుడు దర్శించాడు, లేక తన వెలుగుని చూపించాడు, తన స్వరాన్ని వినిపించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని పౌలు పొందుకున్నాడో అప్పటి నుంచి తన జీవితం మారిపోయింది. అననీయ ద్వారా ఆయన దేవుని యొక్క
మరి జ్ఞానాన్ని పొందుకున్నాడు అంతే. అంటే అననీయకు వెళ్ళి యేసు ప్రభు చెప్పారు, "ఎళ్లి నువ్వు ఆయన దగ్గరికెళ్ళి ప్రార్థన చేయనప్పుడు" సౌలు మీద ఆయన చేయి పెట్టి ప్రార్థన చేశాడు. మరి ఆయన గుడ్డితనం వెళ్ళిపోయింది. వెంటనే దేవుని బాప్టిజం పొందాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క బిడ్డగా సాక్షిగా మార్చబడ్డాడు. చూడండి, ఆ డెమస్కస్ రోడ్‌లో తన జీవిత విధానాన్ని మార్చుకున్నాడు. అంతకుముందైతే పరిసయ్యుడుగా మరి ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తిగా ఉన్నాడు గాని, శరీరానుసారంగా జీవించాడు గాని, ఎప్పుడైతే ఆ దమస్కస్ రోడ్‌లో నిజమైన దేవుడైన యేసు ప్రభువుని తెలుసుకున్నాడో, ఆ రోజు నుంచి తన జీవిత విధానాన్ని మార్చుకొని, నిజమైన దేవునిడైన యేసు ప్రభువుని తన సొంత రక్షకుడుగా, ప్రభువుగా స్వీకరించి, బాప్టిజం పొంది, ఆత్మతో నింపబడి, దేవుని బిడ్డగా సాక్షిగా నిలబడి, అనేకులకి దేవుని యొక్క సత్య సువార్తను అందించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి ఈ యొక్క క్రీస్తుని ఎరుగు నిమిత్తము సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఆయన యొక్క విశేష జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి పౌలుని మనం అనుసరించి నడవాలి అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి, దైవ జ్ఞానము అంటే దేవుని వాక్యంలో ఉండే జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, నీతి కొరకు ఆకలి గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క నీతిని లేక దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి మనం ఆసక్తి కలిగి ఉంటే, దేవుడు తప్పకుండా మనల్ని తృప్తిపరుస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా దేవుని యొక్క జ్ఞానము అతి శ్రేష్టమైన జ్ఞానము అని చెప్తున్నాడు కదా పౌలు మనకు చెప్పినట్లయితే, నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తాన్ని నష్టంగా ఎంచుకొంచున్నాను. అంటే దేవుని యొక్క జ్ఞానము, పరలోక జ్ఞానము, పరిశుద్ధమైన దేవుని జ్ఞానం పొందుకోవడము అతి శ్రేష్టమైనది అని పౌలు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎరుగుట, మరి అంతేకాకుండా ఆయన జ్ఞానాన్ని పొందుట అతి ప్రాముఖ్యమైన అంశము అని దేవుని వాక్యంలో మనం చూస్తాము. మత్తయి సువార్త 6:33లో కూడా, నా రాజ్యంను నీతిని మొదట వెతికినట్లయితే మీకు కావలసిన సమస్తము మీరు పొందుకుంటారు. కాబట్టి దేవునికి, యేసు ప్రభువుకి నీ జీవితంలో ప్రధాన స్థానం ఇవ్వాలి. ఆయన వాక్యాన్ని మనము ధ్యానించాలి. మరి దేవునితో సహవాసం చేయాలి. దేవుని బిడ్డగా మార్చబడ్డమే కాకుండా దైవ జ్ఞానంతో మనం నింపబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే 2 పేతులు 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా పేతులు అదే అంశాన్ని మనకు బోధిస్తాడు. చూడండి, 2 పేతులు 3వ అధ్యాయము 18వ వచనం, మన ప్రభువగు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అయినను మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృప యందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చూడండి, దేవుని యొక్క కృపయందు, దేవుని యొక్క జ్ఞానమందును మనం అభివృద్ధి పొందాలి. అంతేకాకుండా మరి యాకోబు పత్రికలో కూడా మనం చూసినట్లయితే, యాకోబు ఏమంటాడంటే, ఈ లోక జ్ఞానము కంటే దైవ జ్ఞానము గొప్పది అని చెప్తున్నాడు. మరి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో మనం చూసినట్లయితే, ఈ లోక జ్ఞానము ఎలాంటిదంటే స్వార్థంతో కూడినది, మరి వేషధారణతో కూడినది, మరి అనేక విధాలుగా నిజమైన మరి అనేక విధాలైన ఆశీర్వాదకరమైన జ్ఞానం కాదు కానీ అది ఎలాంటి ఆశీర్వాదాన్ని తీసుకురాదు అని చెప్తున్నాడు. అంతే కదా. ఈ జ్ఞానము పైనున్నది దిగివచ్చినది కాక భూ సంబంధమైనదై, ప్రకృతి సంబంధమైనదై అయినదై దయను జ్ఞానమును ఉంటది. ప్రకృతి సంబంధమైన ఏలయనగా
17వ వచనం చూడండి. 17వ వచనంలో ఏంటంటే, అయితే పైనున్న ప పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ, మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను, వేషధారణైనను లేనిది అయి ఉన్నది. అంటే ఈ లోక జ్ఞానం కంటే దైవ జ్ఞానం గొప్పది. ఆ దైవ జ్ఞానంలో ఉండే గుణలక్షణాలను మనకి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మనకు చెప్తున్నాడు. ఏంటంటే పైనుంచి వచ్చు జ్ఞానము పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైన వేషధారణైనను లేనిది అయి ఉన్నది. కాబట్టి ఈ పరలోక జ్ఞానం, దైవ జ్ఞానాన్ని మనం దేవుని వాక్యం ద్వారా పొందుకోవాలి, సహవాసం ద్వారా పొందుకోవాలి. అంతేకాకుండా అనుదినము దేవుని పాదాల యొద్ద మనం కూర్చోండి, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దైవ జ్ఞానం మనం పొందుకుంటాము. అంతే పౌలు ఏమంటున్నాడంటే, ఈ లోక జ్ఞానం కంటే దైవ జ్ఞానం గొప్పది గనుక ఆ జ్ఞానాన్ని నేను పొందుకోవడానికి సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఆ పైనుండే జ్ఞానాన్ని మనము ఎల్లప్పుడూ కూడా పొందుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కాబట్టి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అంటే దేవుని జ్ఞానము, దేవుని శక్తిని మనం పొందుకున్నప్పుడే ఈ లోకంలో దేవుని కొరకు మనం జీవించగలుగుతాము, దేవుని ద్వారా ఆశీర్వదింపబడతాము అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే కీర్తన 1వ అధ్యాయం 3-4 వచనాల్లో కూడా అదే అంశాన్ని దావీదు మనకు తెలియపరుస్తాడు. ఏంటంటే, మరి దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, వాడు నీటి కాలువల యొద్ద నాటబడిన మొక్కవలే ఉండి వాడు చేయునదంతయు సఫలమగును అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కీర్తన 1వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా మనం చూస్తాము. అతడు నీటి కాలువల యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలే ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి దేవుని జ్ఞానము, దేవుని యొక్క వాక్యంలో మనం పొందుకుంటాం కాబట్టి ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి, మన హృదయంలో భద్రపరచుకోవాలి. అంతేకాకుండా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని జ్ఞానం ద్వారా మనం పొందుకుంటాము. అందుకనే 119వ కీర్తన 11వ వచనంలో కూడా దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండునట్లు నీ వాక్యమును నా హృదయంలో భద్రపరుచుకున్నాను అని చెప్తాడు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే, పౌలు యొక్క ఎగ్జాంపుల్లో మనం చూసేది యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము మనం పొందుకోవాలి, దాని ద్వారా మనం ఆశీర్వదింపబడతాము అని దేవుని వాక్యం చెప్తుంది. నన్ను పోలి నడుచుకొనండి అంటే, నేను ఎలాగైతే దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని పొందుకోవడానికి నేను ఆసక్తి చూపించి ఎల్లప్పుడూ కూడా దాని కొరకు నేను ఆసక్తి కలిగి ఉన్నానో, అలాగే మీరు కూడా ఉన్నప్పుడు నన్ను పోలి నడుచుకుంటారు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. రెండో విషయం మనం చూసినట్లయితే 9వ వచనంలో చెప్తాడు. ఏమంటాడంటే, క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుణ్ణి అంగీకరించు నీతి గలవాడినై ఆయన యందు అగుపడు నిమిత్తమును. అంటే ఇంతకుముందు మరి మనం చూసినట్లయితే పౌలు పరిసయుడుగా జీవించాడు. ఏంది మరి అక్కడ 5-6 వచనాల్లో మనకు చెప్తాడు. ఏమంటాడంటే, ఆయన ఆయన ఏమేమి ఆయన 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 విషయాలు, పాత జీవితాన్ని మనకు గుర్తు చేస్తాడు.
8వ దినమున సున్నతి పొంది తిని 5వ వచనంలో అంటాడు. ఫిలిప్పి 3:5. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశ 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 వంశపు వాడనై బెంజమిన్ గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడనై ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనిందుడనై ఉంటిని. మరి ఇక్కడ మనం చూసినట్లయితే సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి మీద ఆధారపడ్డాడు. అంటే యేసు ప్రభుని నమ్ముకోకముందు పౌలు యూదుడు, మరి ఆయన పరిసయుడు, అంతేకాకుండా 8వ రోజు సున్నతి పొందాడు, మరి అంతేకాకుండా బెంజమిన్ గోత్రానికి చెందినవాడు, హెబ్రీయుడు, అంతేకాకుండా మరి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదువుకొని గమాలియేల్ ప్రవక్త దగ్గర చదువుకొని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పాటిస్తూ మరి ఎవరైతే ఆ యూదా మతానికి వ్యతిరేకంగా ఉన్నారో క్రైస్తవులు కానివ్వండి, ఇంకెవరైనా, వాళ్ళందరినీ కూడా ఆయన ధ్వంసం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన స్వనీతి మీద ఆధారపడ్డాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించాడో అప్పుడు ఆయన అంటున్నాడు, నా స్వనీతి మీద ఆధారపడకుండా యేసు ప్రభు యందలి విశ్వాసం ద్వారా వచ్చే నీతిని నేను పొందుకున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని నీతిని మనం పొందుకోవాలి. మరి మన నీతి ఎలాంటిదంటే మురికి గుడ్డల్లాంటిది అని దేవుని వాక్యంలో చెప్పబడింది. మన నీతి మురికి గుడ్డల్లాంటిది, శరీర సంబంధమైనది. దానివలన మనము నీతిమంతులుగా తీర్చబడం కానీ దేవుని నీతి యేసు ప్రభు ద్వారా మనం పొందుకున్నాము. ఆ నీతిని మనం పొందుకోవాలి. మరి 2 కొరింథీ 5:21 మనం చూసినట్లయితే 2 కొరింథీ 5:21 ఏముందంటే యేసు ప్రభు సిలువను గురించి రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది చూడండి. 5:21 అందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. అంటే సిలువలో యేసు ప్రభు ఈ లోకంలోనికి దేవుడై ఉండి నరావతారిగా వచ్చాడు. అంటే దైవత్వాన్ని కోల్పోకుండా మానవత్వాన్ని కలుపుకొని దైవ మానవుడిగా యేసు ప్రభు ఈ లోకానిలో 33.5 సంవత్సరాలు జీవించి, అంతేకాకుండా ఆయన పరిశుద్ధుడుగా నీతిమంతుడిగా జీవించి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పాటించి పాపము లేనివాడుగా ఆయన జీవించాడు. అయితే సిలువలో దేవుడు ఏం చేశాడంటే లోకంలో ఉండే మనందరి పాపము యేసు ప్రభు మీద మోపబడ్డది. యేసు ప్రభు యొక్క నీతిని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. అంటే సబ్స్టిట్యూషన్ అంటాము. అంటే మన యొక్క పాపము యేసు ప్రభు మీద మోపబడ్డది. ఆయన నీతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే సిలువ ద్వారా యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా దేవుడు ఆయన యందు, అంటే యేసు ప్రభుని విశ్వసించిన వారందరికీ కూడా దేవుని నీతిని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆ నీతిని నేను పొందుకున్నాను అని పౌలు చెప్తున్నాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో కూడా పౌలు అదే అంశాన్ని మనకు చెప్తాడు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో మనము జ్ఞానము వలన యూదులమై గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడనని ఎరిగి మేమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకు యేసుక్రీస్తు నంది విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీరము నీతిమంతుడని తీర్చబడడు కదా. చూడండి ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రం ద్వారా వచ్చే నీతిని నేను వదిలిపెట్టి యేసు ప్రభు యందలి విశ్వాసం ద్వారా వచ్చే దేవుని నీతిని పొందుకున్నాను. మీరు కూడా అదే పొందుకోవాలి అని పౌలు మనకు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి
దైవ జ్ఞానాన్ని పొందుకోవడమే కాకుండా దేవుడు అనుగ్రహించే ఆ శిలువ ద్వారా దేవుడు అనుగ్రహించే దేవుని నీతిని మనం పొందుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎప్పుడైతే ఆ నీతిని మనం పొందుకుంటామో అప్పుడు ఏమవుతుందంట చూడండి. రోమిల్కి రాసిన గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రోమిల్కి రాసిన గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనంలో ఏముందంటే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. అంటే యేసు ప్రభువుని విశ్వాసంతో అంగీకరించిన వారు పాపం ఇంతకు ముందు అంటే యేసు ప్రభువుని అంగీకరించక ముందు పాపానికి, సాతానికి, మరణానికి దాసులమై ఉన్నాము. కానీ యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా, ప్రభువుగా విశ్వాసం ద్వారా అంగీకరించడం ద్వారా మనము పాపము నుంచి, మరణం నుంచి, సాతాను నుంచి విమోచింపబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మనము నీతికి దాసులమై ఉండాలి. అంటే నీతిమంతులుగా జీవించాలి. దేవుని నీతిని పొందుకున్న వారు దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాలి. నీతికి దాసులై తమ జీవితాన్ని యేసు ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు దేవుడు వాళ్ళని తన పరిశుద్ధాత్మ వరాన్ని వారికి అనుగ్రహించడమే కాకుండా ఆత్మ ద్వారా మనం దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము పాపం నుంచి, మరణం నుంచి, సాతాను నుంచి విమోచింపబడి మనం నీతిమంతులుగా దేవుని నీతిని పొందుకుంటాము. అంతేకాకుండా దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవడం ద్వారా మనం నీతికి దాసులవుతాము. దేవుని ఆత్మశక్తిని దేవుడు మనకిస్తాడు గనక మనము వాక్యానికి విధేయత చూపించడం ద్వారా నీతిమంతులుగా జీవించగలుగుతాము. అప్పుడు ఏమవుతుందంట చూడండి. రోమిల్కి రాసిన గ్రంథం 6:22లో ఏముందంటే, అయినను ఇప్పుడు పాపము నుంచి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధతకు కలుగుటయే మీకు ఫలము, దాని అనంతరము నిత్య జీవము. అంటే ఎప్పుడైతే యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా, ప్రభువుగా విశ్వాసం ద్వారా అంగీకరిస్తామో మనము రక్షింపబడతాము, దేవుని నీతిని పొందుకుంటాము. మరి అంతేకాకుండా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటాము. దేవునికి మనం ఎప్పుడైతే మన జీవితాన్ని సమర్పించుకుంటామో అప్పుడు మనము నీతికి దాసులై దేవుని వాక్యానికి విధేయత చూపించడం ప్రారంభిస్తాము. అంతేకాకుండా దేవునికి వాక్యానికి విధేయత చూపించడం ద్వారా మరి ఏమవుతామంటే మనం పరిశుద్ధపరచబడతాము. దాని ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాము అని పౌలు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి పౌలు ఎలాగైతే విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడో మనం కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులంగా, యేసు ప్రభు యందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నీతికి దాసులమై వాక్యానికి విధేయత చూపించినప్పుడు మనం పరిశుద్ధ జీవితాన్ని, దేవుని యొక్క నిత్య జీవాన్ని వరంగా పొందుకుంటాము. అంతేకాకుండా దేవుని కృపను మనం పొందుకుంటాం. వి రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ అబండెన్స్. అంటే దేవుని కృపను మన జీవితంలో పొందుకుంటాము. కాబట్టి దైవ జ్ఞానాన్ని పొందుకోవాలి, దేవుని నీతిని పొందుకోవాలి, నీతికి దాసులమై వాక్యానికి విధేయత చూపించాలి, దేవుని యొక్క పరిశుద్ధతను మరి అంతేకాకుండా నిత్య జీవాన్ని, దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. కాబట్టి పౌలు వలె మనం కూడా యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకోవాలి, దేవుని నీతిని పొందుకొని ఆశీర్వదింపబడాలి. మూడో విషయాన్ని 10వ వచనంలో ఏం చెప్తాడంటే, కింద 11వ వచనంలో ఏమంటాడంటే, ఆయన మరణం విషయంలో సమానుభావం గలవాడనై అయినను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తము దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి అని పౌలు చెప్తున్నాడు. వి మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకోవాలి. ఆత్మవరం ద్వారానే మనము దేవుని వాక్యానికి విధేయత చూపించగలుగుతాము, దేవుని కార్యాలు మనం చేయగలుగుతాము అని
దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకని అపోస్తల కార్యము మొదటి అధ్యాయము 8వ వచనంలో ఏముందంటే, అపోస్తల కార్యము మొదటి అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదాలోను సమరయలోను దేశములంతటను బూదిగంతములంతకు వరకు నాకు సాక్షులై ఉండెదరని వారితో చెప్పాను. అంటే దేవుని ఆత్మ వారి మీదకి, యేసుప్రభు పరలోకానికి ఆరోహణమై శిష్యులతో ఏం చెప్పాడంటే, మీరు యెరూషలేమును వదిలిపెట్టకండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నా 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 సాక్షులుగా ఉంటారు అని చెప్తున్నాడు. యెరూషలేములోను సమరయలోను యూదాలోను బూదిగంతముల్లోనూ నాకు సాక్షులుగా ఉంటారు. కాబట్టి దేవుని యొక్క పునరుద్ధాన శక్తితో మనం నింపబడాలి అనేది మూడో విషయాన్ని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆత్మశక్తిని మనం పొందుకోవాలి. మరి అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, మరి 2వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు ఆరోహణమయ్యాక 120 మంది శిష్యులు మేడగదిలో కాన్స్టెంట్గా అంటే నిత్యము ప్రార్థనలో ఉన్నప్పుడు 2వ అధ్యాయము 3-4 వచనాల్లో వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మరి దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటించారు అని అక్కడ రాయబడి ఉంది. మరి అంతేకాకుండా ఎప్పుడైతే సంఘంగా స్థాపించబడ్డదో పౌలు పేతులు ఎప్పుడైతే ఆ పెంటెకోస్తు దినాన వాక్యం చెప్తాడో 3000 మంది రక్షింపబడతారు, బాప్టిజం పొందుతారు. అలాగే రెండోసారి వాక్యం చెప్తే 5000 మంది, మూడోసారి చెప్తే ఇంకా లెక్కకు మించిన విశ్వాసులు దేవుని నమ్ముకుంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సంఘం స్థాపించబడుతుంది. మరి అంతేకాకుండా ఎప్పుడైతే సమస్యలు వస్తాయో, మరి అపోస్తల కార్యం 4వ అధ్యాయములో మనం చూసినట్లయితే 24-30 వచనాల్లో వాళ్ళు సంఘంగా కూడుకొని వాళ్ళు ప్రార్థన చేస్తారు. అయితే వాళ్ళు ఎప్పుడైతే అందరూ కలిసి, అంటే ఈ 8000 మంది కంటే పైనుండే విశ్వాసులందరూ కూడా ఏక మనసుతో దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, చూడండి అపోస్తల కార్యం 4:31లో, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. కాబట్టి వారందరూ కూడా ఆత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. అంటే ఎప్పుడైతే 120 మంది ప్రార్థన చేశారో ఆత్మతో నింపబడ్డారు. అలాగే సంఘం స్థాపించాక ప్రార్థన చేశారో ఆత్మతో నింపబడ్డారు. మరి అలాగే దేవుని వాక్యము బలంగా ఆత్మశక్తితో వాళ్ళు బోధించగలిగి అనేకులు దేవుణ్ణి నమ్ముకోగలిగారు. అందుకని అపోస్తలు 4వ అధ్యాయం 33లో కూడా వారు దేవుని మహాబలమైన శక్తితో, దేవుని యొక్క పునరుద్ధాన శక్తితో నింపబడి అపోస్తలు దేవుని వాక్యాన్ని బోధించారు అని అక్కడ చెప్పబడి ఉంది. అంతేకాకుండా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19-21లో మనం చూసినట్లయితే, దేవుడు అక్కడ కూడా మనకి పౌలు ఏం చెప్తాడంటే, యేసు ప్రభు మరణాన్ని, అంటే మరణించి సమాధి చేయబడి దేవుని శక్తి ద్వారా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఇదంతా ఎలా జరిగింది? దేవుని పునరుద్ధాన శక్తి వలన జరిగింది. కాబట్టి ఈ పునరుద్ధాన శక్తిని కేవలము యేసు ప్రభుకే కాదు కానీ ఆయన శిష్యులైన వారందరికీ, అంటే ఆయనని నమ్ముకున్న వారందరికీ కూడా ఈ పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని ఆత్మశక్తితో మనం నింపబడినప్పుడు దేవుని కార్యాలు మనం చేయగలుగుతాము. సంఘం స్థాపించబడ్డది, దేవుని విశ్వాసులు దేవుని ఆత్మతో నింపబడ్డారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డారో దేవుని యొక్క బలంతో బలంగా వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించగలిగారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డారో ఆత్మ ఫలాలను వారి జీవితంలో దేవుడు దయచేశాడు. గలతీ 5:22-23 ఆ 9 ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, ఈ 9 ఆత్మ ఫలాలతో వారు నింపబడ్డారు. అంతేకాకుండా ఆత్మ వరాలను కూడా పొందుకున్నారు. ఆత్మ ద్వారా 1 కొరింథీ 12:4-11,
రోమిల్కి రాసిన గ్రంథం 12:6-8, ఎఫెసీ 4:11 ఇక్కడ అన్నిట్లో కూడా మనం చూసినట్లయితే స్పిరిచువల్ గిఫ్ట్స్ దేవుని ఆత్మతో నింపబడడం ద్వారా దేవుని శక్తిని పొందుకున్నారు, దేవుని జ్ఞానాన్ని పొందుకున్నారు. అంతేకాకుండా దేవుని యొక్క ఆత్మ ఫలాలను పొందుకున్నారు. అంతేకాకుండా దేవుని ఆత్మ వరాలను పొందుకొని దేవుని కొరకు వాళ్ళు బలంగా జీవించగలిగారు. అందుకనే ఫిలిప్పీ 4:13 పౌలు ఏమంటాడంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి దేవుని శక్తి ద్వారా, యేసు ప్రభు శక్తి ద్వారా నేను సమస్తము చేయగలను. దానియేలు 11:32 కూడా అదే ఉంది. మనం చూసినట్లయితే తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. కాబట్టి పునరుద్ధాన శక్తితో పౌలు నింపబడి దేవుని ద్వారా వాడబడి అనేక సంఘాలను, అనేక మందికి సువార్త చెప్పాడు, అనేక సంఘాలను స్థాపించాడు, అనేక పత్రికలు 14 పత్రికలు రాశాడు, దేవుని కొరకు బలంగా వాడబడ్డాడు. కాబట్టి యేసు ప్రభు పౌలు యొక్క మాదిరిలో మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలి, దేవుని నీతిని పొందుకోవాలి, ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవాలి. 4వది ఏం చెప్తాడంటే, 4వది మనం అదే 11వ వచనంలో ఏమంటాడంటే, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు నగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఆయన శ్రమలలో పార్టిసిపేషన్ ఇన్ హిస్ సఫరింగ్. యేసు ప్రభుని నమ్ముకున్న వారు అందరూ కూడా శ్రమల గుండా వెళ్తారు. ఎందుకంటే శ్రమల ద్వారా మనము పరిపూర్ణతలోనికి వస్తాము అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో కూడా పౌలు ఇదే మాటను చెప్తాడు. ఏమంటాడంటే, క్రీస్తునందు విశ్వసించుట మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహించబడెను. అంటే విశ్వసించిన ప్రతి విశ్వాసికి దేవుడు శ్రమల గుండా వెళ్ళే అవకాశాన్ని ఎందుకు దయచేస్తాడంటే, ఆ శ్రమల ద్వారా వాళ్ళు పరిపూర్ణతలోనికి వస్తారు. కాబట్టి విశ్వసించుటకు మాత్రమే పిలువబడలేదు కానీ శ్రమనందుటకు పిలువబడ్డాము అని దేవుని వాక్యంలో పౌలు మనకు గుర్తు చేస్తాడు. అంతేకాకుండా 2 తిమోతి 3:12 కూడా పౌలు ఏమంటున్నాడంటే, మనము నీతిమంతుడిగా బ్రతకను ఉద్దేశించిన వాడు శ్రమలు పొందును అని అక్కడ రాయబడి ఉంది. అంటే పర్సిక్యూషన్. మరి ఎప్పుడైతే మనం నీతిగా జీవిస్తామో మనము శ్రమలను అనుభవిస్తాము. ఎందుకంటే ఈ లోకంలో మరి మనం చూసినట్లయితే సాతాను పరిపాలించే లోకంలో మనం ఉన్నాము. అంటే ఈ లోకంలో ఉండే దుష్ట శక్తులు అన్నీ కూడా దేవుని బిడ్డలకు విరోధంగా ఉన్నాయి. కాబట్టి మనము ఈ లోకంలో దేవుని కొరకు జీవించినప్పుడు శ్రమను తప్పకుండా పొందాల్సిన అవసరత ఉంటుంది. ఆ శ్రమలలో దేవుడు మనకు తోడై ఉంటాడు, మనని బలపరుస్తాడు, మనని ఆశీర్వదిస్తాడు. దాని ద్వారా మనము దేవుని యందు పరిపూర్ణలం కాగలుగుతాము. మరి యేసు ప్రభు కూడా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు శ్రమ నొందాడు. శ్రమల ద్వారా విధేయతని నేర్చుకున్నాడు అని రాయబడి ఉంది. మనం చూడండి, హెబ్రీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీజెదెక్ యొక్క క్రమంలో చేరి ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. అంటే యేసు ప్రభు కూడా శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆయన 33.5 సంవత్సరాలు శ్రమను పొందుతూ ఉన్నాడు. అంతేకాకుండా సిలువలో కూడా మన కొరకు శ్రమ నొంది మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనందరికీ కూడా పాప క్షమాపణ, రక్షణ, మరి నిత్య జీవము, పరలోక రాజ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకున్న వారు శ్రమలు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది, శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది. అయినప్పటికీ దేవుడు మనకు తోడై ఉండి సహాయం చేస్తాడు. అంతేకాకుండా మరి 2 కొరింథీ 11:23-33 పౌలు ఏం చెప్తాడంటే, నేను సువార్త కోసము పడిన శ్రమల గురించి అక్కడ చెప్తాడు.
ఎన్నిసార్లు నేను కొట్టబడ్డాను, ఎన్నిసార్లు జైల్లో వేయబడ్డాను, ఎన్నిసార్లు ఆహ్, మరి సముద్రంలో ఉన్నాను, ఎన్నిసార్లు ఆకలిగా ఉన్నాను. ఇవన్నీ కూడా సువార్త కోసం ఆయన పడిన శ్రమలను 2 కొరింథీ 11:23-33 వరకు చెప్తాడు. అంతేకాదు సువార్త కోసం పడిన శ్రమల ద్వారా మరి గలతీ 6:17లో ఆయనకి ముద్రలు, అంటే ఆయన శరీరంలో ముద్రలు, దేవుని ముద్రలు, అంటే శ్రమల ద్వారా పొందిన ముద్రలను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అంటే చాలామంది పౌలును వ్యతిరేకిస్తున్న అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. అంటే అబద్ధ బోధకులు పౌల్ని ఖండించినప్పుడు పౌలు చెప్పేది ఏంటంటే, నేను శ్రమల గుండా వెళ్ళి దేవుని వాక్యాన్ని పరిచర్యని చేసినప్పుడు నా శరీరంలో ఆ యొక్క కొట్టిన దెబ్బలు ముద్రలు నా శరీరంలో ఉన్నాయి కాబట్టి, నేను సువార్త కోసము శ్రమ పడ్డాను కాబట్టి దేవుని యందు నేను అతిశయిస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి శ్రమల గుండా వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే శ్రమల ద్వారా దేవుని మహిమలోనికి నేను ప్రవేశించగలుగుతాను అని పౌలు దేవుని వాక్యంలో మనకు బోధిస్తున్నాడు. కాబట్టి దైవ జ్ఞానాన్ని పొందుకోవాలి, దేవుని నీతిని పొందుకోవాలి, పునరుద్ధాన శక్తిని పొందుకొని జీవించాలి. అంతేకాకుండా శ్రమలలో కూడా దేవుని కొరకు మనం జీవించాలి. శ్రమలలో కూడా సువార్త కోసం మనం శ్రమ పడాలి. అంతేకాకుండా ఆ శ్రమలలో కూడా మనం దేవుని యొక్క మహిమ కొరకు జీవించాలి అని పౌలు మనకు బోధిస్తున్నాడు. ఎందుకంటే శ్రమల ద్వారా మనం ఆత్మీయ పరిపూర్ణతలోనికి, దేవుని మహిమలోనికి నడిపించబడతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 5వ విషయం చూడండి, ఇక్కడ 10వ వచనంలో చెప్తాడు. ఏమంటాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఏ విధమైనను మృతులలో నుంచి నాకు పునరుద్ధానము కలగవలనని, రిజరక్షన్ ఫ్రమ్ ద డెడ్. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆహోరణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఎందుకు అంటే ఈ కార్యం ఎందుకు జరిగింది అంటే, ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకొని అంగీకరిస్తారో వాళ్ళు కూడా పునరుద్ధానాన్ని పొంది దేవుని సన్నిధికి చేర్చబడతారు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈ పునరుద్ధానం కేవలం విశ్వాసులకే కాదు కానీ అన్యులకు కూడా కలుగుతుంది. అంటే అవిశ్వాసులకు కూడా పునరుద్ధానం కలుగుతుంది. కానీ మొట్టమొదటి పునరుద్ధానము, అంటే ఈ 2 విధాల పునరుద్ధానాన్ని మనం గమనించినట్లయితే, దేవుణ్ణి నమ్ముకున్న వారి యొక్క పునరుద్ధానము నిత్య జీవానికి నడిపిస్తుంది. కానీ ఎవరైతే ఆయన్ని విశ్వసించి అంగీకరించరో వాళ్ళు మరణ పునరుద్ధానంలో ప్రవేశిస్తారు అని చెప్పబడింది. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటాడంటే 28, దీనికి ఆశ్చర్యపరకుడి, ఒక కాలము వస్తున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేయువాడు జీవ పునరుద్ధానమునకు, కీడు చేయువాడు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. రిజరక్షన్ ఫ్రమ్ ద డెడ్, పునరుద్ధానంలోంచి ఇద్దరు బయటకు వస్తారంటే దేవుని నమ్ముకున్నవారు, దేవుని నమ్ముకోని వారు కూడా పునరుద్ధానం అవుతారు. అయితే ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో, యేసు ప్రభుని నమ్ముకొని అంగీకరిస్తారో వాళ్ళు జీవ పునరుద్ధానంలో ప్రవేశిస్తారు. ఎవరైతే ఆయనని అంగీకరించరో వాళ్ళు తీర్పు పునరుద్ధానంలోనికి బయటికి వస్తారు. అంటే ధవల సింహాసన తీర్పు అని మన ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-15 వచనాల్లో చూస్తాము. అంటే ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించరో వాళ్ళు పునరుద్ధానం అవుతారు. అంతేకాకుండా వాళ్ళు నిత్య నరకంలోనికి, అంటే అగ్నిగుండంలో దేవుని తీర్పు ద్వారా పడవేయబడతారు. కానీ యేసు ప్రభుని నమ్ముకొని అంగీకరించిన వారు జీవ పునరుద్ధానాన్ని పొందుకుంటారు. అంటే పరలోక రాజ్యంలో చేర్చబడతారు, దేవుని సన్నిధిలోనికి చేర్చబడతారు. దేవుడు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండే ఆయన రాజ్యంలో చేర్చబడతారు. అంతేకాకుండా ఈ ఆకాశము భూమి అంతయు కూడా గతించిపోయి కొత్త భూమి కొత్త ఆకాశమును దేవుని
కొత్త పరలోకాన్ని, కొత్త భూమిని దేవుడు సృష్టింపబోతున్నాడు గాబట్టి, అందులోనికి దేవుని బిడ్డలైన యేసు ప్రభుని నమ్ముకున్న వారైన నీతిమంతులైన దేవుని బిడ్డలు దాంట్లో ప్రవేశిస్తారు. వాళ్ళు నిత్యము దేవునితో సహవాసం చేస్తారు. కాబట్టి ఆ జీవ పునరుద్ధానాన్ని పౌలిక్కడ కోరుకుంటున్నట్టు మనం చూస్తున్నాము. కాబట్టి మనం కూడా యేసు ప్రభుని నమ్ముకోవటం ద్వారా, ఆయన కొరకు జీవించటం ద్వారా మనం ఈ జీవ పునరుద్ధానంలో పాల్గొని దేవునితో పాటు నిత్యం ఉండడానికి, మరి మొదటి తెస్సలోనిక 4, 16, 17 వచనాల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు. మొట్టమొదటిగా మధ్యాకాశంలో వస్తాడు. ఎవరైతే ఆయన్ని నమ్ముకొని అంగీకరించారో వాళ్ళు మరణించినా జీవించి ఉన్నా వారందరూ కూడా లేపబడతారు. సంఘం ఎత్తబడుతుంది దేవుని సన్నిధిలోనికి, అంటే మధ్యాకాశంలో చేరి యేసు ప్రభుతో తన పరలోక రాజ్యంలో చేర్చబడతారు. బహుమానాలు పొందుకుంటారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు, మరి దేవుని సన్నిధిని, దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటారు అని మనం చూస్తాము. కాబట్టి ఈ జీవ పునరుద్ధానంలో మనం ప్రవేశించి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి అని పౌలు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి దైవ జ్ఞానాన్ని పొందుకోవాలి, దేవుని నీతిని పొందుకోవాలి, పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి, శ్రమలలో కూడా దేవుణ్ణి మహిమపరచాలి. అంతేకాకుండా జీవ పునరుద్ధానంలో మనం పాల్గొనే వారంగా ఉండాలి అని పౌలు మనకు హెచ్చరిస్తున్నాడు. 6వ విషయం ఏమంటాడంటే గోల్ ఆఫ్ క్రైస్ట్ లైక్నెస్, అంటే యేసు ప్రభు యొక్క స్వరూప్యంలోనికి మార్చబడ్డానికి గురి యొద్దకే పరిగెడుతున్నాను అని చెప్తున్నాడు. చూడండి, ఫిలిప్పీ 3:13, 14లో ఏమంటాడంటే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసు ఉన్నంద దేవుని ఉన్నతమైన పిలుపుకి కలుగు బహుమానాన్ని పొందవలనని గురి యొద్దకే పరిగెడుచున్నాను. చూడండి, పరలోకపు గురిని కలిగి ఉన్నాడు. గోల్ ఆఫ్ హెవెన్, హెవెన్లీ గోల్, పరలోకపు గురిని కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్న వారందరూ కూడా పరలోక పౌరులు అని ఇక్కడ రాయబడి ఉంది. చూడండి 20వ వచనాన్ని, ఫిలిప్పీ 3:20లో ఏముందంటే, మన పౌరస్థితి పరలోకమందుండి అక్కడ నుంచి ప్రభు యేసు అను రక్షకుడు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అంటే మనం పరలోక పౌరులంగా చేయబడ్డాము, దేవుని బిడ్డలంగా చేయబడ్డాము. కాబట్టి ఆయన స్వరూప్యంలోనికి మనం మార్చబడాలి. అదే పౌలు చెప్తున్నాడు 13వ వచనంలో, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెడుచున్నాను. అంటే యేసు ప్రభు యొక్క పరలోక రాజ్యములో చేర్చబడడానికి ఆ గురిని కలిగి నేను ఈ లోకంలో జీవిస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క పరలోక రాజ్యపు గురిని మనం, చాలామంది లోకపు గురిలను కలిగి ఉన్నారు. ఈ లోకంలో ఉండే జీవితం అశాశ్వతము అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ లోకము, ఈ భూమి, ఆకాశము అంతయు కూడా గతించిపోతున్నది, కానీ దేవుని రాజ్యము నిత్య రాజ్యం. మరి దానియేలు 2:44, మరి కీర్తన 145, 13 వచనంలో, అలాగే అనేక చోట్ల మనం చూస్తాము దేవుని రాజ్యము నిత్య రాజ్యము. కాబట్టి దేవుని నిత్యరాజ్య పౌరులంగా మనం చేయబడ్డాం కాబట్టి ఆ పరలోక రాజ్యం గురించి మనము వేచి చూసే వారంగా ఉండాలి. ఆ గురిని మనం కలిగి ఉండాలి. అందుకనే పౌలు ఏమంటాడంటే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాల్లో ఏమంటాడంటే, పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి పైనున్న వాటి యందు మనము ఆసక్తి కలిగి ఉండాలి అని మనకు చెప్పబడి ఉంది. కాబట్టి యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు కాబట్టి ఆయన వైపు మనం చూడాలి, ఆయన మీద మనం ఆశ్రయించాలి, ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి, ఆయన కొరకు మనం జీవించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది.
ఆ పరలోకపు గురిని పౌలు వలె మనం కలిగి ఉన్నప్పుడే దేవునికి ఇష్టమైన మహిమకరమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 7వ విషయం చూడండి, చివరి విషయం ఏం చెప్తాడంటే ఫిలిప్పీ 3:20-21 అంటాడు, మన పౌరస్థితి పరలోకమందుంది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు అను రక్షకుడు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ శరీరంగా సమరూపము గలదానిగా మార్చును. కాబట్టి మహిమతో యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనని ఏం చేస్తాడంట, మన దీన శరీరాన్ని మహిమ శరీరం, గ్లోరియస్ బాడీ, అంటే ఇక్కడ మనకుండే శరీర సంబంధమైన ఈ బాడీని దేవుడు తీసివేసి మహిమతో కూడిన శరీరాన్ని మనకిస్తాడు అని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఆయన సెకండ్ కమింగ్ గురించి మనము వేచి ఉండాలి, అంటే ఆయన రాకడ గురించి మనం ఎదురు చూసే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి అదే తీతు గ్రంథం 2వ అధ్యాయం 13-14 వచనాల్లో కూడా మనం అదే అంశాన్ని చూస్తాము. ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా ఉపమాన రీతిగా యేసు ప్రభు 3 విషయాలు చెప్పాడు. ఆయన రాకడ కోసం మనం ఎదురు చూడాలంటే ఈ 3 విషయాలు. 10 మంది కన్యకల గురించి చెప్పాడు 1-13 వచనాలు. మత్తయి సువార్త 25:1-13 వచనాల్లో 10 మంది కన్యల గురించి, అంటే 5 కన్యలేమో సిద్ధపడి ఉన్నారు, అంటే వాళ్ళకి ఇచ్చిన దివిటీలలో వాళ్ళు ఆయిల్ని నింపుకొని ఉన్నారు. మరి 5 వాళ్ళు ఆయిల్ని నింపుకోకుండా సిద్ధపడి లేరు. మరి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు బూర ఊదినప్పుడు 5 లేచారు. మధ్యరాత్రి వచ్చినప్పుడు 10 మంది లేచారు, కానీ 5 సిద్ధపడి ఉన్నవారు ఆయనతో వెళ్ళారు. 5 సిద్ధపడి లేనివారు వాళ్ళు ఆయనతో వెళ్ళలేకపోయారు. కాబట్టి రాకడ గురించి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన కొరకు మనం సిద్ధపడాలి, ఆయన బిడలంగా మనం జీవించాలి. ఆయన వచ్చినప్పుడు మనము సిద్ధంగా ఉంటే ఆయన సన్నిధికి మనం చేరుతాము. రెండవది, మరి మత్తయి సువార్త 25లో టాలెంట్స్ గురించి 14-30 వచనాల్లో తలాంతుల గురించి చెప్పబడ్డది. ఒక ఆయనకి 5 తలాంతులు ఇచ్చాడు, రెండో అతనికి 2 తలాంతులు ఇచ్చాడు, మూడోవానికి 1 తలాంతు ఇచ్చాడు. మరి ఈ ఉపమానంలో మనం చూసినట్లయితే 5 తలాంతుల అతనేమో 10 తలాంతులు సంపాదించాడు, 2 తలాంతులేమో ఇంకొక 2 సంపాదించాడు. మరి అంతేకాకుండా మూడోవాడు కేవలం భూమిలో దాచిపెట్టాడు. మరి యజమాని వచ్చినప్పుడు మొదటి తలాంతులు 5 ఇచ్చిన అతను చెప్పాడు, నేను ఇంకా 5 సంపాదించాను, కాబట్టి భలే మంచి నమ్మకమైన దాసుడా, నువ్వు నా విశ్రాంతిలో ప్రవేశింపు అని మరి చెప్పబడినట్లు మనం చూస్తున్నాం. అలాగే 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి కూడా ఇంకొక 2 సంపాదించాడు. కాబట్టి ఆయనను కూడా దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. మరి 1 తలాంతు ఇచ్చిన అతను ఏం చేశాడు, భూమిలో దాచిపెట్టి తిరిగి యజమానికి చెప్తాడు, నీవు తప్పకుండా వస్తావు, కానీ మళ్ళీ నువ్వు నా దగ్గర నుంచి అడుగుతావు, నేనేమి తెచ్చానో అడుగుతావు, కాబట్టి నేను భూమిలో దాచిపెట్టాను, ఇదిగో నీ తలాంతు నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. అయితే యేసు ప్రభు ఏమంటాడంటే, అంటే ఆ యొక్క పారబుల్లో ఏం చెప్తాడంటే, ఈ 1 తలాంతు ఇచ్చిన అతన్ని దేవుడు శపించి, నీవు నిత్య నరకంలో ప్రవేశిస్తావు, ఎందుకంటే నీవు ప్రయాసపడి నా కొరకు ఫలభరితమైన జీవితాన్ని జీవించలేదు. కాబట్టి రెండవ ఉపమానంలో మనం చూసినట్లయితే ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు అంటాడు, మీరు నన్ను నేను మిమ్మల్ని పిలిచి ఏర్పరచుకున్నాను, ఎందుకంటే మీరు ఫలభరితమైన జీవితాన్ని జీవించాలని. కాబట్టి మెలకువగా ఉండాలి, ఫలభరితమైన జీవితాలు జీవించాలి. మత్తయి సువార్త 25:31-46లో చూసినట్లయితే షీప్ అండ్ గోడ్స్, గొర్రెలు మేకల గురించి ఉపమానం చెప్పబడ్డది. గొర్రెలను ఒకవైపు, మరి మేకలను ఒకవైపు దేవుడు
వేరు చేసినట్టు మనం చూస్తున్నాము. మరి గొర్రెలేమో దేవుని సన్నిధికి వెళ్తాయి, మేకలేమో మరి అగ్నిగుండంలో పడవేయబడ్డాయి. ఎందుకు అని మనం అక్కడ ఆ ఉపమానంలో ధ్యానిస్తే వారు సత్క్రియలను చేసినట్టు మనం చూస్తున్నాము. అంటే యేసు ప్రభు చెప్తాడు, నేను దప్పిగొన్నప్పుడు నాకు నీళ్ళిచ్చారు. నేను ఆకలిగొన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు. నాకు వసతులు లేనప్పుడు మీరు వసతులిచ్చారు. అంటే అని యేసుప్రభు వాళ్ళని ప్రశంసించినప్పుడు వాళ్ళడుగుతారు, మేమెప్పుడు జేశాము అంటే, ఈ లోకంలో ఉండే బీదవారికి మీరు జేశారు గాబట్టి నాకు జేసినట్టే అని జెప్తున్నాడు. అంటే మనము మనకి దేవుడిచ్చిన తలాంతులు గావచ్చు, వరాలు గావచ్చు, ధనం గావచ్చు, అవన్నిటిని కూడా దేవుని మహిమార్థమై మనం వాడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు మనకి సమయాన్నిచ్చాడు, వరాలనిచ్చాడు, డబ్బునిచ్చాడు, అన్నీ కూడా దేవుని రాజ్యంలో మనం వాడే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం బోధిస్తుంది. కాబట్టి సిద్ధపడి ఉండాలి. మన ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి. దేవుడిచ్చిన సమయాన్ని, ధనాన్ని, వరాలను దేవుని మహిమార్థమై మనం వాడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. పౌలు తన సొంత సాక్ష్యాన్ని ఈ ఫిలిప్పీ 3 7వ వచనం నుంచి 21వ వచనంలో చెప్తున్నాడు గనక, మనం కూడా ఇలాంటి క్వాలిటీస్‌ని మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా యేసు ప్రభు శిష్యులంగా పౌలుని పోలి మనం నడుచుకునే వారంగా ఉంటాను. నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను గాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోనండి అని చెప్తున్నాడు. కాబట్టి దైవ జ్ఞానాన్ని పొందుకోవాలి, దేవుని నీతిని పొందుకోవాలి, పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి, శ్రమలలో దేవుని మహిమపరచాలి. అంతేకాకుండా జీవ పునరుద్ధానాని కోసం మనం సిద్ధపడాలి. పరలోక గురిని కలిగి ఉండాలి. ఆయన రాకడ కోసం మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. పౌలు అలాగున్నాడు గాబట్టి దేవుడు ఆయన్ని తన నిత్య రాజ్యంలోనికి ప్రవేశింపజేశాడు. మనం కూడా ఆయన వలె నిజమైన విశ్వాసిగా దేవుడు కోరిన గుణలక్షణాలను కలిగి ఉన్నప్పుడు మనం కూడా నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో మనం చేర్చబడతాము అని దేవుని వాక్యం చెప్తుంది. ఇలాంటి కృపను దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.